అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఆడ్ నంబర్స్. అంటే ఆడ్ నంబర్స్ అనే చాప్టర్స్ మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటిని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయలేనిది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకు ఈ చాప్టర్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. వీటిల్లో కొన్ని మోడల్స్ మీద మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్కి ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా పోలీస్ జాబ్ ఏదైనా సరే, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా సరే, ఏపీపీఎస్సీ కావచ్చు, రైల్వే కావచ్చు, వీటన్నిటి కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ చాప్టర్. ఒకసారి మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి 3, 5, 7, ఇక్కడ చూస్తే 12, 17, 19, 21. అంటే ఇచ్చినటువంటి నంబర్స్లో ఒక నెంబర్ అనేది మనకు రాంగ్ నెంబర్ అయితే ఉండడం జరిగింది. ఆ రాంగ్ నెంబర్ ఏదనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆ నెంబర్ అంటే మనకు భిన్నంగా ఉన్నటువంటి నంబర్, ఆ నెంబరే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఒక నెంబర్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఆ నెంబర్ ఏదో మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ గమనించండి ఒకసారి, 3, 5, 7 అంటే ఈ 3 నెంబర్లు మనం గమనిస్తే మనకేమనిపిస్తుంది, ఇక్కడ ఇవి వచ్చేసి ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ మనకు రావాల్సింది ఇక్కడ 11 రావాలి ఇక్కడ, కానీ మనకు 12 అనేది ఉండడం జరిగింది, సరి సంఖ్య అనేది ఉండడం జరిగింది. కానీ దాని తర్వాత మనకి ప్రైమ్ నెంబర్స్ కరెక్ట్ అయితే మనం అనుకున్న మెథడ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే తర్వాత వచ్చేసి మనకు 17, 19, 21, 23 అంటే ఈ 3 నెంబర్లు కూడా మనకి ప్రధాన సంఖ్యలో ఇవ్వడం జరిగింది, ప్రైమ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ లెక్క ప్రకారం ఇక్కడ ఆలోచిస్తే మనకి 12 అనేది ఇక్కడ మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 11 అనేది ఉండాలి, కానీ మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ 12 అనేది ఉంది. ఇది మన యొక్క ఆన్సర్ అయితే కాదు, కాబట్టి మన యొక్క ఆన్సర్ వచ్చేసి నెంబర్ 12 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మన యొక్క రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు 2, 9, 28, 65 ఈ విధంగా మనకు పోయే కొద్దీ మనకు వాల్యూ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంది. ఈ విధంగా వచ్చినప్పుడు అంటే వీటిల్లో కూడా మనకు ఒక ఆడ్ నెంబర్ అనేది ఉంది. ఆ ఆడ్ నెంబర్ ఏదైనా మనం గుర్తుపెట్టాలి. ఓకేనా? అంటే ఆడ్ నెంబర్ అంటే మనకు ప్రతి సెంటెన్స్ కూడాను, మనం ఒక ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం కూడాను ఏదో ఒక ఫార్మాట్ అయితే ఫాలో అయి ఉంటుంది. ఆ ఫార్మాట్ అనేది తెలిస్తే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ ఫార్మాట్ అనేది ఒకసారి అయితే మనం ఎంక్వైరీ చేద్దాం, ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూసుకుంటే 2, 9, 28 ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. 2, 9 మధ్య గ్యాప్ వచ్చేసి 7 ఉంది. ఇక్కడ దీన్ని మనం 2q + 1 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 2q + 1 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఈ దాని ప్రకారము ఇక్కడ వచ్చింది సెంటెన్స్ రైట్. కానీ తర్వాత కూడా మనం ఒకసారి చూడాలి. ఇదే విధంగా ఇక్కడ చూసుకుంటే 9q + 1 చేస్తే మనకు 28 అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనకు వాల్యూ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లం అనేది మనం చేసే ఫార్మాట్ అనేది రాంగ్. తర్వాత నెక్స్ట్ ఇంకోసారి ఆలోచిద్దాం. ఇక్కడ చూసుకుంటే ఒకసారి చూడండి, 1q + 1 ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 అనేది వస్తుంది. అంటే 1³ అంటే 1 అవుతుంది, +1 మనకి 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదే ఇక్కడ చూడండి ఒకసారి, 2q + 1 ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 2³ అంటే 8, 8 + 1 9 అంటే ఇది రైట్ అయింది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా చూద్దాం. 2³ చేసాం కాబట్టి ఇక్కడ 3³ చేద్దాం. 3³ అంటే 3³ + 1 ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 3³ అంటే మనకి ఎంత అవుతుంది, 3, 9, 9, 3, 27 + 1 = 28. అంటే ఈ సెంటెన్స్ అయితే మనకు రైట్ గా ఉంది. తర్వాత మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 4³ అంటే 64 + 1 ఈక్వల్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 65 అనేది మనకు ఆన్సర్ అవడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ 126 ఇచ్చారు. ఇక్కడ మనం గమనించిన దాంట్లో చూడండి, 1³ 2³ 3³ 4³ తర్వాత వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఇక్కడ 5³ అంటే 5, 5, 20, 125 + 1 126. ఓకేనా? ఇది కూడా మనకి రైట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 5 అయిన తర్వాత 6 చేస్తాం. 6³ + 1 6 30, 36 216 + 1 ఎంత వస్తుంది, ఇక్కడ 217. కానీ మనకు ఆన్సర్ ఇక్కడ ఏమి ఇచ్చినారు, 216 అనేది ఇవ్వడం జరిగింది. మన యొక్క ఆన్సర్ అనేది ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 216 అనేది ఆప్షన్ డి అనేది
మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇక్కడ చూసుకుంటే 5, 15, 30, 135, 405. కానీ ఇది ఎలా వచ్చిందనేది ఒకసారి మనం దీన్ని కూడా అదేవిధంగా ఒకసారి ఆలోచిద్దాం. మనం ఒకసారి ఇక్కడ 5 3 ఎంత వస్తుంది, ఇక్కడ ఇంటూ 3 చేస్తే 15 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇంటూ 2 వచ్చింది, ఇంటూ 2 చేస్తే 30 వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 రావాలి, లేదా ఇక్కడ 1 అన్న రావాలి, లేకపోతే మళ్ళీ రిపీట్ అయ్యి 3 అన్న రావాలి. అంటే 3 చేసుకుంటే 33 ఎంత రావాలి మనకి, ఇక్కడ 90 రావాలి. కానీ ఈ మెథడ్ అనేది మనకి రాంగ్. ఓకేనా, ఇదైతే కరెక్ట్గా లేదు. ఇప్పుడు మనం ఇంకొకసారి ఆలోచిద్దాం. ఇక్కడ 5 3 15 అనేది కరెక్ట్, తర్వాత 15 2 30, కానీ 15 3 45 రావాలి, ఇక్కడ 45 అనుకుందాం, ప్రజెంట్ అనుకుందాం. తర్వాత చూసుకుంటే తర్వాత ఇక్కడ చూడండి ఇంటూ 3 చేస్తే 45 3 135, అంటే 45 3 135 అనేది రైట్ ఆన్సర్. 135 ఇంటూ 3 చేస్తే 405, అంటే 13 3 39, 3 90, 5 3 15, అంటే మనకి ఈ ఆన్సర్ కూడా రైట్. అప్పుడు మన యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి 45 అనేది రైట్ ఆన్సర్. అప్పుడు మనకి రాంగ్ గా ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి ఆప్షన్ 30 అనేది మన యొక్క వాల్యూ అవుతుంది. అప్పుడు ఆప్షన్ సి అనేది మన యొక్క రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు 10, 14, 28, 32, 64, 68, 140 ఈ విధంగా మనకు ఒక నెంబర్ సిరీస్ మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆడ్ నెంబర్ ఏది ఉన్నదని మనం ఐడెంటిఫై చేయాలి. అది ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. ఇక్కడ వీటన్నిటి మధ్య గ్యాప్ ఒకసారి గమనించండి. ఇక్కడ వచ్చేసి మనకు 4 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 14కి 28కి మనకి 14 అనేది గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ 4 అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 32 అనేది గ్యాప్ రావడం జరిగింది. కానీ వీటి మధ్య ఒక ఫార్మాట్ అయితే నడుస్తుంది, అదొకసారి గమనిద్దాం. ఇక్కడ గమనించండి ఒకసారి. ఇక్కడ +4 అనేది యాడ్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 14 గ్యాప్ రావడం జరిగింది. 14 ఇంటూ 2 చూసుకుంటే మనకు 28 రావడం జరిగింది. మళ్ళీ +4 అనేది యాడ్ చేస్తే మనకు 32 అనేది రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే 32కి ఇంటూ 2 చేస్తే అప్పుడు ఆ లెక్క ప్రకారం మనకి ఇక్కడ చూడండి, గమనించండి ఒకసారి. ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2, తర్వాత ఇక్కడ గమనిస్తే ఇక్కడ వచ్చినట్టుగా మనకు +4 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 64కి ఒక 4 యాడ్ చేస్తే 38. కానీ ఇక్కడ గమనించాల్సింది మనం ఏంటంటే, ఓకేనా, ఇక్కడ మళ్ళీ 4 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 68 అనేది రావడం జరిగింది. అప్పుడు 68కి ఇంటూ 2 చేస్తే మనకి ఎంత రావాలి, ఇక్కడ ఇంటూ 2 రావాలి. అప్పుడు 62 120, 8 16. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, ఇక్కడ గమనిస్తే 136 రావాలి. మన యొక్క ఆన్సర్ ఎంత రావాలి, ఇక్కడ 136 అనేది మన యొక్క ఆన్సర్. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది, 140 అనేది మనకు ఉండడం జరిగింది. ఇక్కడ మనకు ఈ 140 అనేది రాంగ్ ఆన్సర్ కాబట్టి మన యొక్క ఆన్సర్ వచ్చేసి 140, ఆప్షన్ సి అనేది మన యొక్క. ఈ ప్రాబ్లం కూడా ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి 3, 8, 15, 24, 34 మనకి ఈ విధంగా మనకు సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు ఒక ఆడ్ నెంబర్ అయితే ఉండడం జరిగింది. ఆ ఆడ్ నెంబర్ ఏదనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ గమనిస్తే ఒకసారి చూడండి, ఇక్కడ 3 ఇచ్చారు, ఇక్కడ 8 ఇచ్చారు. అంటే వీటి రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉందో ఒకసారి గమనిద్దాం మనం. 5. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ 8కి 15కి మధ్య గ్యాప్ ఎంత, మనం ఇక్కడ 7. నెక్స్ట్ మనకి ఏదో వస్తుంది కాబట్టి మనం దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనకి ఇది మన కరెక్ట్ అయితే మనం చేస్తున్నటువంటి ఫార్మాట్ రైట్ అవుతుంది, లేకపోతే మనం వేరే మెథడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 15కి 24 మధ్య గ్యాప్ 9. అంటే ఇక్కడ అన్ని చూసుకుంటే మనకు బేసిక్ సంఖ్యలు అంటే రావడం జరుగుతుంది. ఇక్కడ 5, 7, 9. నెక్స్ట్ మనకి ఎంత రావాలి, 11 రావాలి. అంటే 11 అనేది 24కి 11 అనేది యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, ఇక్కడ 35 అనేది రావాలి. ఇక్కడ మనం 35 అనుకుందాం, కానీ ఇక్కడ మనకి 34 అనేది రావడం జరిగింది. అంటే ఈ 35కి నెక్స్ట్ మనం ఎంత యాడ్ చేయాలి, ఇక్కడ 13 యాడ్ చేయాలి. అంటే ఈ యాడ్ చేసిన వాల్యూ 48. ఇక్కడ చూడండి, 13 + 35 48. అంటే మనం చేసినటువంటి ఫార్మాట్ రైట్. అప్పుడు మన యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది, ఇక్కడ 34 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, దీన్ని మనం కావాలంటే ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు, అది కూడా ఒకసారి చూద్దాం.
ఇక్కడ చూడండి, గమనించండి ఒకసారి. 3 ఉంది కాబట్టి 2 స్క్వేర్ మైనస్ 1 ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే 3 స్క్వేర్ మైనస్ 1 3 స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 8 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 4 స్క్వేర్ మైనస్ 1 ఇక్కడ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 15 వస్తుంది. నెక్స్ట్ 5 స్క్వేర్ మైనస్ 1 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. 25 మైనస్ 1 24. తర్వాత 6 స్క్వేర్ మైనస్ 1 6 స్క్వేర్ మైనస్ 1 అంటే మనకి ఎంత రావాలి? 35 రావాలి. ఇక్కడ మనకు ఆ మెథడ్ పరంగా ఆలోచించిన మనకు ఆన్సర్ అయితే రాలేదు. ఓకేనా? ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి 671 352 211 561 అంటే అసలు మనకి ఎక్కడా కూడా ఒక సెంటెన్స్ అంటూ లేకుండా మనకు ఈ వాల్యూని మనకు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇచ్చినప్పుడు మనం సింపుల్గా కొన్ని అంటే ఈ మిస్సింగ్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్లో మనకు రకరకాలుగా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. దాంట్లో మనం దీన్ని ఒకసారి భిన్నంగా ఆలోచిద్దాం. ఒకసారి ఇక్కడ గమనించండి. ఒకసారి 6 ప్లస్ 1 ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 7 అనేది రావడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా 3 ప్లస్ 2 ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 5 అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 2 ప్లస్ 1 ఎంత రావాలి మనకు? 3 రావాలి. అంటే 2 ప్లస్ 1 మనకి ఎంత రావాలి? 3 రావాలి. కానీ మనకి ఇక్కడ 1 వచ్చింది. సేమ్ అలా పెట్టుకుందాం. నెక్స్ట్ 5 ప్లస్ 1 ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 5 ప్లస్ 1 ఎంత రావాలి? 6 రావాలి. అంటే ఇక్కడ మనకు 6 కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు మన యొక్క ఆన్సర్ అనేది ఈ 211 అనేది మన యొక్క ఆన్సర్. అంటే అప్పుడు ఆప్షన్ సి అనేది మన యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మనకు ఇంకొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ IC2 అంటే మనకు ఒక ఇంగ్లీష్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్ఫాబెట్ సిరీస్లో. మిగతా 2 వచ్చేసి నంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయగలమో ఒకసారి సింపుల్గా ఒకసారి చూద్దాం మనం. 1C2 అంటే 1 ప్లస్ 2 ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 3 అనేది రావడం జరుగుతుంది. 3 అంటే మనకు C ఈక్వల్ టు 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, 3 ప్లస్ 9 ఎంత రావాలి మనకి? ఇక్కడ 9. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? J ఇచ్చారు. J యొక్క వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ J యొక్క వాల్యూ వచ్చేసి 10. కానీ మనకి ఇక్కడ ఎంత ఇచ్చినారు? 9 ఇచ్చినారు. 9 వచ్చింది. అంటే 9 అనేది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇక్కడ గమనిద్దాం ఒకసారి. 14 ప్లస్ 11 ఎంత వస్తుంది? 25. అంటే 25 అంటే Y వాల్యూ 25 అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. సేమ్ అదే ఇక్కడ చూడండి, 5 ప్లస్ 6 10. K వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 5 ప్లస్ 6 11. అప్పుడు K వాల్యూ 11. అంటే మనకి ఇది కూడా రైట్ ఆన్సర్. కానీ మనకి ఇక్కడ రాంగ్ వచ్చినటువంటి వాల్యూ వచ్చేసి మనకి రాంగ్ ఇచ్చినటువంటి వాల్యూ వచ్చేసి ఇది 3J6. అప్పుడు మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ బి అనేది మన యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లం వచ్చేసి మనకు అన్నిటికన్నా కొంచెం చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు చాలా పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చినారండి. వీటిల్లో మనకి ఆడ్ నెంబర్ ఏదైనా మనం ఐడెంటిఫై చేయాలి. దీంట్లో మనకి ఒక సింపుల్ ఫార్మాట్ అయితే ఉంది. అది ఒకసారి మనం ట్రై చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ 1 ప్లస్ 4 ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 5 వస్తుంది. 5 ప్లస్ 5 10. 10 ప్లస్ 1 11. ఇక్కడ చూసుకుంటే మనకి 11 అనేది రావడం జరిగింది. జస్ట్ మనం నంబర్స్ మాత్రమే యాడ్ చేసుకుంటా ఉన్నాం. 1 ప్లస్ 1 2 అవుతుంది. 2 ప్లస్ 4 6 అవుతుంది. 6 ప్లస్ 3 9 అవుతుంది. 9 ప్లస్ 2 ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 11 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇవి రెండు కామన్గా వచ్చేవాడు. ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ కూడా 11 అనేది రావాలి. ఇది కూడా ఒకసారి చూద్దాం మనం. 2 ప్లస్ 7 ఎంత వస్తుంది? ఇక్కడ 9. 9 ప్లస్ 1 10. 10 ప్లస్ 1 11. అంటే ఇది కూడా మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా మనకు 11 అనేది రావాలి. ఇక్కడ 2 ప్లస్ 4 6. 6 ప్లస్ 3 9. 9 ప్లస్ 3 12. కానీ మనకి 12 అనేది రాలేదు. మనకి 11 అనేది రాలేదు. 12 అనేది వచ్చింది కాబట్టి ఇది మన యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి మనం నెంబర్స్ అయితే కనుక్కోవచ్చు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. అదేవిధంగా మీకు ఇంకేదైనా చాప్టర్స్లో ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే వీలైనంత అందరూ కూడా కామెంట్ చేసినట్టయితే నేను ఆ చాప్టర్ మీద వీలైనంత వరకు మీకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి పోస్ట్ చేసానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.